ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు మనం మత్తయి సువార్త 9వ అధ్యాయం చదివి ధ్యానించుకుందాం. చిన్ని ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మా ప్రేమగల పరలోకపు తండ్రి, నాయనా, మేము మత్తయి సువార్త 9వ అధ్యాయం చదివి ధ్యానించుకుంటూ ఉండగా మీ సహాయాన్ని మాకు దయచేయండి ప్రభువా. యేసు నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుంచి. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయముల్లో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని అని చెప్పి, ఆయన పక్షవాయు గలవాని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచిరి. 9వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చుని ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనకు యేసు కూర్చుని ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిజయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు, కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పెను. 14వ వచనం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంట వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఎండునని చెప్పాను. 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్ళాను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా, ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి
స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమందంతటను వ్యాపించెను. 27వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పిన అంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. 32వ వచనం. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దెయ్యము పట్టిన ఒక మూగవాణి ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దెయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి, ఇజ్రాయేలీలో ఈలాగు ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు, ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి, వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మొదటగా మనం పక్షవాయు కలిగి మంచముతో పట్టి ఉన్నకని చూసుకుంటున్నాం. యేసు దగ్గరికి ఆ యొక్క పక్షవాయు కలిగిన వాడిని తీసుకురావడం జరిగింది. ఆయన్ని బాగుపరచాలనే ఆలోచన, ఆయన మంచం మీద ఉన్నాడు కాబట్టి ఆయన కాదు కానీ వేరే వాళ్ళు ఆయన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ వచ్చిన వారి విశ్వాసాన్ని చూచి యేసు ప్రభువారు ఈ యొక్క పక్షవాయువు కలిగిన వారిని స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం. ఇలా పక్షవాయువు కలిగిన వానితో యేసు ఏమంటున్నారంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పాను అంటున్నారు. పాపములు ఎప్పుడైతే క్షమింపబడి ఉన్నవని చెప్పారో అప్పుడు ఈ మాట అక్కడున్న శాస్త్రీయులు అంటున్నారు, వీడు దేవదూషణ చేయుచున్నారు అంటున్నారు. దేవదూషణ అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే మాటలు. అంటే ఏంటి? నేనే దేవుణ్ణని చెప్పుకోవటం, నా వల్లనే అన్ని అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పుకోవటం, ఇలా దేవుని స్థానంలో తనను తాను ఉంచుకొని హెచ్చించుకోవడాన్ని దేవదూషణ అంటారన్నమాట. ఈ దేవుని యేసుప్రభు వారిని కూడా ఇతను దేవదూషణ చేయుచున్నాడని తమలో తాను అనుకున్నారంట. ఇక్కడ సామెతలు 15వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయము పాతాళమును 15వ అధ్యాయం 11వ వచనంలో, పాతాళమును అగాధపు కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. పాతాళము అగాధ కూపమే దేవుడి కనపడుతూ ఉంటే మరి నరుల హృదయం దేవునికి కనపడవా? సో వీళ్ళు తమ హృదయంలో వీడు దేవదూషణ చేయుచున్నారు అని అనుకుంటుంటే అది దేవునికి తెలియదా? ప్రభువైన దేవునికి పాపంలో క్షమించబడటానికి అధికారం ఉన్నది. అదేవిధంగా మనుషుల యొక్క ఆలోచనలు కూడా ఎరిగినవాడు.
దేవునికి సమస్తమును సాధ్యమని దీని ద్వారా తెలుసుకుంటామన్నమాట. ఇంకో విషయం ఏమిటంటే, ఈ యొక్క పక్షవాయువు గల వానితో అంటున్నారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అంటున్నారు. ఇతనికి ఈ యొక్క బలహీనత రావటానికి కారణం ఏమిటి అని అంటే, తాను చేసిన పాపములు. సో పాపముల వల్ల కూడాను రోగాలు వస్తాయి అన్నమాట. కాబట్టి ప్రభువారు అంటున్నారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. కాబట్టి మనము కూడాను మన పాపములను బట్టి, బలహీనతలు బట్టి మన శరీరంలో ఏమైనా అనారోగ్యం చోటు చేసుకున్నదేమో ఒకసారి ఆలోచన చేసుకొని ప్రభు వద్ద క్షమాపణ కోరుకొని ఆరోగ్యంగా ఉందాము. మరియు అదేనూ కాకుండా యేసు అక్కడి నుండి బయలుదేరి వెళ్తూ ఉంటే సుంకపు మెట్టు వద్ద మత్తయి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన పిలిచిన వెంటనే ఆయన ఏం చేశారంటే దేవుని వెంట వెళ్ళిన వారిగా కనిపిస్తున్నారు. యేసు ప్రభు గారి మాటలో అంతటి అధికారం ఉందన్నమాట. ఒక్క మాట పిలిస్తే చాలు ఆయన వెంట శిష్యులుగా ఉండటానికి మత్తయి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. ఆ మత్తయి గారే ఈ యొక్క సువార్త రాసిన మత్తయి గారు. ఆ తర్వాత ఇంటిలో భోజనంలో కూర్చుండి ఉన్నప్పుడు అంటే అనేక మంది ఏం చెప్తారంటే ఆ ఇల్లు కూడాను మత్తయి గారిదే అయి ఉంటుంది అని. అదేనే కాకుండా యేసుప్రభు వారు సుంకరులతోనూ పాపులతోనూ భోజనం చేయుచున్నారేమిటి అనేసి యేసుప్రభు వారు సుంకరులతోనూ పాపులతోనూ భోజనం చేస్తున్నారనేసి ఈ పరిచయులు ప్రభు గారి శిష్యులతో అంటారు. ఆయన ఆ మాట విని ఏమంటున్నారంటే, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేరు కదా అని అంటున్నారు. అయితే ఎవరికైతే వైద్యుడు కావాలంటే రోగులకే వైద్యుడు కావాలి అని అంటున్నారు. అలాగే రోగులకు ఎలాగైతే వైద్యుడు అవసరమో పాపులకు ఎవరు కావాలి? రక్షకుడు అంటున్నారు. వీళ్ళు పాపులతోనూ భోజనం చేస్తున్నాడంటే నేను వాళ్ళ కోసమే వచ్చాను అని ప్రభువారు చెప్తున్నారన్నమాట. పాపులను పిలవటానికే నేను వచ్చాను అంటున్నారు. పాపను రక్షించటానికే నేను వచ్చాను అని అంటున్నాడు. పాపులకు మాత్రమే రక్షకుడు అని అంటున్నారు అన్నమాట. ఇప్పుడు ప్రభు వారి మొదటి రాకడలో పాపులను పిలవటానికి వచ్చారు, కానీ రెండవ రాకడలో నీతిమంతులను పిలవటానికి వస్తారన్నమాట. ఎవరైతే యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఈ మొదటి రాకడలో నీతిమంతులుగా తీర్చబడతారో వాళ్ళ కొరకే రెండవసారి ప్రభు రానై ఉన్నారు. వారిని తనతో పాటు పరలోకంలో కూర్చుండబెట్టుకుంటారన్నమాట. యెహెజ్కేలు గ్రంథంలో అంటారు, మానవుడు నశించుట దేవునికి ఇష్టం లేదు అంటారు. ఏ మానవుడు కూడా నశించటం దేవునికి ఇష్టం లేదన్నమాట. ప్రభు మరలా చెప్తున్నారు, నేను పాపుల కొరకే వచ్చాను, పాపను రక్షించడానికే వచ్చానని ప్రభువారు మరలా చెప్తూ వస్తున్నారన్నమాట. ఈ విధముగా చెప్తూ కనికరమే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్యభావం ఏంటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి అని చెప్తున్నారు. ఈ యొక్క యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు కనికరాన్నే కోరుతున్నారు అని. ఆయన కనికరము గల దేవుడు. ఆయన బాడీలో ప్రతి పార్ట్ కూడా కనికరంతో నింపబడి ఉంటుంది అన్నమాట. ఆయన కనికరం గల దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళిన వారిని ఆయన ఏ మాత్రం కూడాను త్రోసివేసే దేవుడు కాదనమాట. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఇలా చెప్తూ ఉండగా యోహాను ఆయన శిష్యులు వచ్చి, మేము తరచుగా ఉపవాసం చేస్తున్నాము కానీ పరిచర్యలు మేము చేస్తున్నాము కానీ మీరెందుకు ఉపవాసం చేయరు అని అడుగుతున్నారు. అడుగుతూ ఉన్నప్పుడు ప్రభుహరి వారి యొక్క ఆలోచనలు ఎరుగా ఆయన ఏమంటున్నారంటే, పెండ్లి కుమారుడు వాళ్ళతో ఉన్నంత వరకు ఎవరు ఉపవాసం చేయరు కదా అని అంటున్నారన్నమాట. పూర్వదినాల్లో ఇజ్రాయేలీల్లో
పెండ్లి 7 రోజులు జరిగేదంట. 7 రోజులు కూడా శనివారం అనే సబ్బతు దినం వచ్చినప్పుడు కూడా ఉపవాసం చేయకుండా పెండ్లి విందులో పాల్గొనేవారంట. ఎవరైతే పెళ్లికి ఆహ్వానించబడ్డారో వాళ్ళు. దాన్ని ఆ వృత్తాంతాన్ని తీసుకుని ప్రభువారు అంటున్నాడు, పెండ్లి కుమారుడు వారితో ఉన్నప్పుడు వారు ఉపవాసం చేయరు కదా అని అంటూ, నేనే పెండ్లి కుమారుని, నేనే ఈ లోకమునకు వచ్చిన పెండ్లి కుమారుని అని చెప్తూ, ఉన్నంతకాలము నేను మీతో ఉన్నంతకాలం మీరు ఉపవాసం చేయవలసిన అవసరము రాదు కదా. ఒక దినాన నేను పరలోకమునకు ఎత్తపడతాను, అప్పుడు వీళ్ళు పెళ్లి కుమారుడు ఉండరు వీళ్ళతోటి, అప్పుడు వీళ్ళు ఉపవాసం చేస్తారు అని ప్రభువారు చెప్తున్నారు. అలా చెప్తూ అంటున్నారు, పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయరు, అదిని కాకుండా పాత ద్రాక్షారసము క్రొత్త ద్రాక్షారసము పాత తిత్తుల్లో పోయారు అని అంటున్నారు. ఈ యొక్క కొత్త బట్ట పాత బట్ట, క్రొత్త ద్రాక్షారసము, పాత తిత్తి కొత్త తిత్తి, ఇది పాత నిబంధన కొత్త నిబంధనకు సూచనగా ఉన్నది. పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఏ మాత్రం కూడా సంబంధం లేదు. ఒకవేళ పాత నిబంధన తీసుకొచ్చి క్రొత్త నిబంధనలో కలిపిన ఎడల, క్రొత్త నిబంధన పాత నిబంధన రెండూ కలిపి ఏ విధముగా అయితే బట్టను చించేస్తుందని చెప్తున్నారు, ఆ యొక్క తిత్తిని పగలగొడుతుంది అంటున్నారు, రెండు కూడా పాడవుతాయి అంటున్నారు. ఈ యొక్క పాత నిబంధన క్రొత్త నిబంధన కలిసినచో రెండు కూడాను పాడైపోతాయి అనే ఉద్దేశము ప్రభువారు చెప్తున్నారు. పాత నిబంధన ధర్మశాస్త్ర సంబంధమైనది, క్రొత్త నిబంధన కృపా సత్యములతో కూడుకున్నది. పాత నిబంధన చెప్తూ ఉంది పాపం చేస్తే బలులు అర్పించాలని, తద్వారా పాప విమోచన కలుగుతుంది అని. క్రొత్త నిబంధన చెప్తుంది దేవుని కృప ద్వారానే రక్షింపబడతారు అని. మన ఏ విధమైతే ప్రభువారు చెప్తారు, నేను పాత నిబంధన నెరవేర్చడానికి వచ్చాను అని. పాపముల నిమిత్తమై పాపాల కొరకు ప్రభువారు బలి పశువుగా శిలువ మీద మరణించారు. ఎవరైతే విశ్వాసము ద్వారా ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారు దేవుని కృప వలన రక్షింపబడతారు. ఇది కొత్త నిబంధన. పాత నిబంధన రక్షణ ఇవ్వలేకపోయింది, కొత్త నిబంధన రక్షణ అనుగ్రహించింది. పాత నిబంధనలో భక్తులు నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. క్రొత్త నిబంధనలో విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇది కేవలం దేవుని యొక్క కృప. అయితే ఒకప్పుడు నేను కూడా అనుకునేదాన్ని, వింటూ కూడా వచ్చేదాన్ని, ఎందుకు ఆరాధన ఆదివారం చేయాలి, శనివారం కూడా చేసుకొనవచ్చు కదా, అది శనివారం విశ్రాంతి దినము కదా అన్నారు. అనుకునేదాన్ని. శనివారం విశ్రాంతి దినం ధర్మశాస్త్రానికి సంబంధించినది. ఆ దినమున ఉపవాసం ఉంటూ దేవుని ఆరాధించేవారు. ఇప్పుడు ఈ యొక్క ఆదివారం పునరుద్ధాన దినం, ఇది దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించేదనం. ఇది దేవుడు మనుషుల యొక్క జీవితంలో చేసినటువంటి ఆ యొక్క రక్షణ కార్యాన్ని బట్టి దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించేదనం. దేవుడు తమకిచ్చినటువంటి రక్షణ బట్టి దేవుని కొనియాడే రోజు. పాత నిబంధన కొత్త నిబంధన అందుకోసమే రెండు ఒక చోట ఉంటే, పాత నిబంధనలో రక్షణ లేదు, కొత్త నిబంధనలో రక్షణ ఉంది. కాబట్టి అవి రెండును ఒక చోట పొదగవు అని ప్రభువారు చెప్తూ వస్తున్నారు. అటు తరువాత ఒక అధికారి వచ్చి తమ కుమార్తె చనిపోయిందని ఆమెను బ్రతికించుమని అడిగితే యేసుప్రభువారు వెళుచుండగా రక్తస్రావం స్త్రీ గల ఒక స్త్రీ వచ్చి యేసుప్రభువారి వస్త్రపు చెంగును ముట్టడం చూస్తున్నాం. యేసుప్రభు గారు వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ప్రభువారు అంటున్నారు, కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం నిన్ను బాగుపరచను అన్నారు. నీ విశ్వాసం నిన్ను బాగుపరచను అంటున్నారు, కానీ
నా వస్త్రపు చెంగు ముట్టడం ద్వారా నీకు స్వస్థత వచ్చింది అని అంటలేదు. దేవుడు ప్రతిసారి కూడాను విశ్వాసమును గురించి, నమ్మిక గురించి అనేక మార్లు ప్రస్తావిస్తూనే వస్తున్నారు. మన జీవితంలో జరిగే అద్భుతాలైనా, ఏ ఆశ్చర్య కార్యాలైనా, రక్షణ అయినా కూడాను అది కేవలం విశ్వాసము ద్వారానే జరుగుతుంది. మరి ఏ ఇతర కార్యాల వల్ల కూడా జరగట్లేదు. ఇంతకుముందు ఉపవాసం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడాను ఉపవాసం చేసినంత మాత్రాన రక్షణ రాదు. ఆ విధంగా ఉపవాసం చేస్తే రక్షణ వస్తుంది అనుకుంటే క్రైస్తవుల కంటే కూడాను క్రైస్తవేతరులు, ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ వారు ఎక్కువగా ఉపవాసం చేస్తారు. మరి వాళ్ళకి కూడా రక్షణ వచ్చి ఉండాల్సింది కదా. ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఉపవాసం ద్వారా కాదు రక్షణ వచ్చేది. యేసు ప్రభు వారు రక్షకుడు అని విశ్వాసం ద్వారా అంగీకరించడం ద్వారా రక్షణ వచ్చింది మనకి. ఎవరైతే యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ కలుగుతుంది. ఉపవాసం ఆధ్యాత్మిక జీవితానికి బలపడడానికి ఉపయోగపడుతుందే కానీ ఇది రక్షణ ఇవ్వదు. కాబట్టి రక్షణ అనేది విశ్వాసం ద్వారా జరగాలి. వాక్యం విని టీవీ పట్టుకుంటే ద్వారా రక్షణ రాదు. లేకపోతే ఆయా రకాల వస్తువుల ద్వారా కాదు స్వస్థతలు వచ్చేది. యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుంది అని ప్రభువారు మళ్ళా చెప్తూ వస్తున్నారు. ప్రభువారు ఏమని కూడా స్వస్థపరిచారు. ఆ తర్వాత అధికారి ఇంటికి వెళ్ళటం, ఆ కుమార్తెను కూడా స్వస్థపరిచినట్టుగా కనిపిస్తున్నారు. అవును, మన ప్రభువారు చనిపోయిన వారిని కూడా లేవనెత్తగల గొప్ప దేవుడు. ఆయన చనిపోయి 3వ దినమున లేచినటువంటి ప్రభు. మన ప్రభువారిని మరణము బంధించి ఉంచలేకపోయింది. కాబట్టే ప్రభు 3వ దినమున లేచారు, ఆరోహణమయ్యారు. ప్రభువారు మరలా తిరిగి రాని ఉన్నారు. ఎవరైతే చనిపోతారో, యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా చనిపోతారో, యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచి మరలా యేసుప్రభు వారే తిరిగి లేస్తామని నమ్మకంతో చనిపోతారు, వారు తప్పక యేసుప్రభు వారి 2వ రాకడలో లేగిస్తారు. వారు ప్రభుతో కూడా ఆ యొక్క పెండ్లి విందులో పాల్గొంటారు. కాబట్టి మరణము ఏమాత్రము కూడా ప్రభువారిని బంధించి ఉంచలేకపోయింది. మరణము మీద కూడాను ప్రభువారికి అధికారం ఉంది. ప్రభువారు ఆ యొక్క అధికారి కుమార్తెను బ్రతికించిన వారిగా ఉన్నారు. అటు తర్వాత 2 గుడ్డివారు వచ్చారు. ప్రభువారు వారిని కూడా వారి యొక్క విశ్వాసాన్ని చూచి వారిని కూడా స్వస్థపరిచారు. వెళుతుండగా దెయ్యము మోగ ఆయన, మాట్లాడలేని ఒక ఆయన దెయ్యము పట్టి ఆయన్ని కూడాను దేవుని దగ్గరికి తీసుకురావటం, ఆ మోగవాన్ని స్వస్థపరచడం జరిగింది. ఆ మోగవాడు కూడాను మాట్లాడుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపడడం జరిగింది. ఇశ్రాయేల్లో ఇలాంటివి ఎన్నడూ జరగటం మేము చూడలేదు అని చెప్పుకున్నారు. ఆ తర్వాత ప్రభువారు అనేక ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించుచు వ్యాధిగ్రస్తులను బాగు చేయొచ్చు వెళ్ళారు. అలా వెళ్తూ ఉండగా అనేక మంది కాపరి లేని గొర్రెలను చూచి ఆయన కనికరపడ్డారంట. పరిచయులు, శాస్త్రులు వీళ్ళ యొక్క ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వారు, వీళ్ళు గ్రంథాల్లో ఉన్నటువంటి చదివినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ప్రభువారు స్వస్థపరుస్తున్నారు, అనేకుల్ని బాగు చేస్తున్నారు అని ఎరిగినప్పుడు ఈయనే లోకరక్షకుడు అని యెషయా సువార్తలో, యెషయా గ్రంథంలో రాయబడిన విధంగా ఈయనే దేవుడు, ఈయనే లోకరక్షకుడు అని వాళ్ళు గ్రహించి వీళ్ళే బోధించాల్సింది పోయి వీళ్ళ కన్నులు ఇంకనూ తెరవబడక వీరు ఎవరికైతే దారి చూపించాల్సి ఉండగా వీరు చూపించకపోవడం ద్వారా అనేక మంది దారి తప్పుచున్నారు, నిజ దేవుణ్ణి ఎరగని వారిగా ఉంటున్నారు. ఇప్పటికి కూడా అందరూ ఇంకా సువార్త ఎరగని వాళ్ళు ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. మొన్న ఒక
ఫెయిర్ జరుగుతూ ఉంటే నేను అక్కడికి వెళ్ళాను. ఎందరో మంది దేవుని ఎరగని వారు లక్షల్లో ఉన్నారు. అందుకోసం ప్రభువారు అంటున్నారు, కోత విస్తారమే, పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకున్నాయి. ఎవరిది కోత? దేవునిది కోత. దేవుని సువార్త ప్రకటించటం, అనేక మందిని రక్షణలోనికి నడిపించటం, ఈ యొక్క పరిచర్య చేయటం కోసం పనివారిని పంపమని ప్రార్థించమని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనము కూడాను ప్రార్థిద్దాం. ఇక్కడ అనేక మంది వారి యొక్క స్వస్థతలు పొందినప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు వారు వెళ్ళి సువార్తను ప్రకటించేవారుగా ఉన్నారు. మన జీవితంలో జరిగిన రక్షణను బట్టి, మన జీవితంలో జరుగుతున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి అనేక మందికి సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాము. ఇంకా అనేక మంది సువార్థికుల కోసం ప్రార్థించవలసినవి ఉన్నాము. కోత విస్తారంగా ఉంది. కోత వారి కోసం ప్రార్థిద్దాం. చిన్ని ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మా ప్రేమగల పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. వివరించుకున్న ఈ యొక్క మత్తయి సువార్త 9వ అధ్యాయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మీరు మరలా చెప్పటానికి చూస్తున్నారు ప్రభువా. నేను పాపులను పిలవవచ్చునని అంటున్నారు. పాపులను రక్షించటానికి వచ్చాను అంటున్నారు. నేనే దేవుడను అంటున్నారు ప్రభువా. మూయబడిన మా అనేక మంది మనోనేత్రాలు తెరవండి ప్రభువా. ఇంకా నా తండ్రి నాయన, మా హృదయంలో ఏ మూలనైనా నాయన అపనమ్మకం ఉన్నట్లయితే నా తండ్రి కనికరించి మాతో మాట్లాడండి. మీరే నిజదేవుడని మా తండ్రి నాయన మా మనసారా నమ్మటానికి సహాయం చేయండి. మమ్మల్ని రక్షించండి నాయన. నా తండ్రి నా ప్రభు, ఇంకెంతరైతే మీ నామను ఎరుగుకున్నారు వారితో కూడా మీరు మాట్లాడుతూ రండి ప్రభా. ముఖ్యంగా ప్రభా, కోత విస్తారంగా ఉన్నది, పనివారు తక్కువగా ఉన్నారు. నిజమే నాయన, మీ పరిచర్య భూలోకంలో ఎంతో ఉంది ప్రభా. మీరు అక్కడ అతి సమీపంగా ఉండగా నాయన అనేక మంది నా తండ్రి నా ప్రభువా మీ పరిచర్య చేసేవారిని పంపమని మొరపెడుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు నాయనా. దీని ప్రార్థన ఆలకించండి. ఈ యొక్క పరిచర్య ద్వారా మీరే మాట్లాడి అనేక మంది హృదయాలను కదిలించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.